అన్మో ఈ వీడియోలో మేము ఫుల్ నైట్ క్యాంపింగ్ వేసుకొని బీచ్ పక్కనే స్పెండ్ చేయబోతున్నాము. సో చూద్దాం ఈ నైట్ ఎలా స్పెండ్ చేసాము. సో గాయస్ మేమైతే ఇక్కడైతే టెంట్ అయితే వేసుకుంటున్నాం మా టెంట్. సో చూడండి మా వాళ్ళు, అరే తీసుకురండి రా. సో గాయస్ లాస్ట్ కి అయితే మా టెంట్ అయితే రెడీ అయిపోయింది. సో చూడండి మా వాళ్ళు సామాన్లు మొత్తం లోపల పెడుతున్నారు అనమాట. సో చూడండి ఇటు సైడ్ పక్కనే మనకు బీచ్. సో చాలా మంది ఉన్నారు, నైట్ టైంలో ఎవ్వరు ఉండరు. సో మొత్తం చీకటిగా అయిపోతుంది, మనమే ఉంటాము. సో చూద్దాం ఈసారి ఎలా స్పెండ్ చేస్తామో. సో లాస్ట్ టైం అయితే 2 క్యాంపింగ్ వీడియోస్ అయితే మంచిగానే చేసాము మేమైతే. సో ఈ 3rd టైం. సో చూద్దాం ఎలా చేస్తామో ఏందో. సో ఇలా ఇంకా నైట్ కి టైం ఉంది కదా అని కొన్ని ఫొటోస్ దిగి ఇక నైట్ పడేదాకా వెయిట్ చేసాం. సో గాయస్ ఇది నైట్ వ్యూ అయితే. సో ఇక్కడైతే మేము క్యాంప్ అయితే వేసుకుంటున్నాం అనమాట. సో అక్కడ లైట్ అయితే కనిపిస్తుంది కదా మీకు. సో అది ఊరు. సో చుట్టుపక్కల చూస్తే మొత్తం మనలాగానే క్యాంప్ వేసుకోవడానికి చాలా మంది అయితే వచ్చారు. సో ఇక్కడ మీకు లైట్లు మొత్తం కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్యాంప్ అయితే వేసుకుంటున్నారు అనమాట. సో మా పక్కనే అన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో మాకు ఎలాంటి భయం అయితే లేదు. ఇలా కొంచెం సేపు లూడో గేమ్ తో టైం స్పెండ్ చేసి మా క్యాంప్ ముందు ఫైర్ అయితే వేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. ఇది బీచ్ కాబట్టి ఇక్కడ బాగా చలి వేస్తుంది, అందుకని కొంచెం సేపు అలా మంట కాపుకుంటూ ఉన్నాము. హాఫ్ అన్ అవర్ తర్వాత మ్యాగీ ప్రిపేర్ చేసుకొని బయట బాగా గాలి వేస్తుందని మా క్యాంప్ లోని మ్యాగీ అయితే తినేసాము. తిన్న తర్వాత కొద్దిసేపు బయటే టైం స్పెండ్ చేసి మా క్యాంప్ లోకి అయితే వెళ్ళిపోయాము. సో గాయస్ పండుకుంటున్నాం మేమైతే. బాయ్ హర్షద్ బ్రో. బాయ్, గుడ్ నైట్ ఫ్రెండ్. సో లెట్స్ మీట్ మార్నింగ్. బాయ్. The next day. గాయస్ గుడ్ మార్నింగ్. సో టెంట్లోనే ఉన్నామన్నమాట. సో మస్తు చలేస్తుంది ఇక్కడైతే. సో ఒకసారి బయట వ్యూ చూపిస్తారండి. సో చూడండి మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది. సో చూడండి బీచ్. సో ఇక్కడ మాతో పాటు చాలా మంది టెంట్ అయితే వేసుకున్నారు. సో ఇదొక టెంట్, అక్కడ టెంట్. సో ఇవన్నీ బోట్ అనమాట. సో అక్కడ కూడా ఇంకో టెంట్లు వేసుకున్నారు అక్కడ ఇట్లా. సో ఇలా అయితే ఉంది మార్నింగ్ వ్యూ. ఇదిగోండి మా టెంట్ అయితే. ఇదిగోండి టెంట్. సో ఇది ఫైర్ క్యాంప్ అయితే. నైట్ అయితే వేసాం కానీ ఆ చలితోటి సరిగా ఉండట్లేదు అనమాట. మార్నింగ్ టైంలో కూడా బాగా చలి వేస్తుందని కొద్దిసేపు మళ్ళీ మంట కాపుకుంటూ ఆ బీచ్ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇది 9 o'clock అయితే వ్యూ. సో చూడండి. సో మా టెంట్ అయితే అక్కడ ఉంది. సో మా వాళ్ళు ఎక్కడెక్కో వెళ్తున్నారు. ఈ బీచ్ పక్కనే మాకు షెడ్ లో చాలా బాతులు అయితే కనబడింది. అక్కడ వెళ్ళి చూస్తే ఇవి దాదాపుగా 5,000 కంటే ఎక్కువ ఉండొచ్చట. లోపల ఉన్నాయి బ్రో ఇంకా. ఇంకొన్ని బయటే చనిపోయి ఉన్నాయి. సో గైస్ ఇప్పుడైతే టెంట్ అయితే పీకేస్తున్నాం అనమాట. ఇంకొక విషయం, ఈ బీచ్ దగ్గర చాలా మంది వచ్చి క్యాంప్ చేస్తున్నారు. వీళ్ళు తెచ్చిన ప్లాస్టిక్స్ మిగతా వస్తువులన్నీ ఇలానే పడేసి వెళ్ళిపోతున్నారు. మేము మార్నింగ్ లేచి చూస్తే మా టెంట్ ముందు ఇలాంటివి చాలా అయితే ఉన్నాయి. అవి గాలితో ఎక్కడ పడితే అక్కడ ఎగిరిపోతున్నాయి. సో దయచేసి మీరు కూడా ఇలాంటి ప్లేస్ దగ్గర వెళితే మొత్తం క్లీన్ చేసి వెళ్ళండి. సో ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయ్స్. బాయ్.